విద్యుత్ ఛార్జీల పెంపు పైన ఎల్లో మీడియా ఈరోజు ఒక వార్తా కథనం రాసింది. అబ్బో విద్యుత్ ఛార్జీల పెంపు అసలు జరగట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిపైన విద్యుత్ ఛార్జీలు ఉండవు అని ఒక అభూత కల్పనని, ఒక అసత్య ప్రచారాన్ని ఎల్లో మీడియా కథనాన్ని మనందరికీ ప్రచారం చేసింది. అసలు వాస్తవాలేంటో మీ ముందుకు తెలియజేయాలని అనుకున్నాం. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తే అసలు ఛార్జీలే పెంచమని చెప్పాడు. చంద్రబాబు నాయుడు మాటలు ఎవరో నమ్మద్దని ప్రజలు డిసైడ్ అయ్యారు. అరే ఇట్టయితే అసలు నమ్మట్లేదని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? లేదు లేదు ఛార్జీలు పెంచకపోవడమే కాదు 30% తగ్గిస్తా అని చెప్పాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 25 అక్టోబర్ 2024 ఏం చెప్పాడంటే ద కమిషన్ అప్రూవ్డ్ FPPCA అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 6,072 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల మీద వేస్తున్నామని చెప్పి ఒక ప్రెస్ రిలీజ్ ఇది. మళ్ళీ 29 నవంబర్ 2024 ఈసారి డోసు పెంచాడు చంద్రబాబు నాయుడు, 9,412 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 6 నెలల్లోనే సుమారుగా 15,780 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరున సామాన్యుడి పైన నెత్తి మీద వేసి కోలుకోలేకుండా దెబ్బతీశాడు. రిటైల్ సప్లై టారిఫ్ అని వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశాడు. ఈ పీక్ అవర్స్లో ఎవరైనా సరే కరెంట్ ఎక్కువ వాడితే సాధారణ ఛార్జీల కంటే ఎక్కువ ఛార్జీలు ఇస్తారనమాట. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే హై టెన్షన్ కనెక్షన్స్ కాదు, ఈసారి లో టెన్షన్ కనెక్షన్స్ కూడా, అదేవిధంగా కమర్షియల్ పర్పస్కు వాడుకునేటువంటి చిరు వ్యాపారాలకు కూడా దీనికి అప్లై చేద్దాం అన్నారు. 30 లక్షల కుటుంబాలు ఫట్, వీళ్ళందరూ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కట్టేటువంటి పవర్ ఛార్జెస్ ఈ చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా కట్టి తీరాల్సిందే అని చెప్పి సుమారుగా 30 లక్షల కుటుంబాలకు పైగా ఉన్నటువంటి ఈ చిరు వ్యాపారులందరికీ ఈ కొత్తగా టైమ్ ఆఫ్ డే అనేటువంటి టారిఫ్ అనే కొత్త ఛార్జ్ విధానం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో వారందరినీ ఎత్తేసారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇగో స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి, స్మార్ట్ మీటర్లు వచ్చేస్తే అవి ఉరితాళ్లే అని రాసినటువంటి ఎల్లో మీడియాలో ఇప్పుడు ఏం చెప్పారంటే 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వీళ్ళందరి ఇంటికి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ అన్ని విద్యుత్ కనెక్షన్లో స్మార్ట్ మీటర్లు పెట్టేసేద్దాం. ఒకసారి స్మార్ట్ మీటర్స్ ఇంటింటికి పెట్టిన తర్వాత ఏవైతే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీస్కి, చిరు వ్యాపారులకి టైమ్ ఆఫ్ డే టారిఫ్ కింద పీక్ అవర్స్లో ఉన్నప్పుడు ఎట్లా అయితే సర్ఛార్జ్ వసూలు చేస్తున్నామో, ఎలా అయితే సాధారణమైనటువంటి రేట్ల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నామో, రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి గృహ వినియోగదారులందరికీ కూడా స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా ఎవడన్నా ఫ్యాన్స్ వచ్చేసాడా ఇంకా అయిపోయా, బిల్లు నష్టాలను కంటిద్ది. మేము వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచామని మీరిచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయండి. సామాన్యుల పైన, చిరు వ్యాపారుల మీద చేసేటువంటి ఈ దాష్టికాన్ని, ఈ దమనకాండని, మీరు చేసేటువంటి ఈ వడ్డింపుని, మీరు చేసేటువంటి బాధ్యుడిని వెనక్కి తీసుకోండి అని కోరుతున్నాం.